PTR is equal to header రాస్తే ఆల్రెడీ ఫస్ట్ నోడ్ ని హెడర్ పాయింట్ అవుట్ చేస్తాం. సో ఈ PTR అనేది ఫస్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ దాకా వెళ్ళాలి. సో హెడ్ వాల్యూ తీసుకుని PTR లో పెడితే సరిపోతుంది కదా. అప్పుడు ఇంకా ఫస్ట్ నోడ్ నే కదా ఇది కూడా పాయింట్ అవుట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ క్లియర్. ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏంటి? PTR అనే ఒక నోడ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఆ PTR ప్లేస్ లో ఈ హెడర్ కూడా అది హెడ్ వాల్యూ అనేది పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్రెడీ ఒకసారి పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి ఇంకోటి ఏమవ్వాలి మనకి దీంట్లో అంటే PTR ఆఫ్ డేటా దీన్ని ప్రింట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి మనకి? PTR ఆఫ్ డేటాని ప్రింట్ చేయాలి. అంటే ఈ ప్రింటింగ్ లైన్ కోడ్ అనేది మనం రాయాలి. నెక్స్ట్ సో వన్స్ ప్రింట్ చేసేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ నోడ్ అయితే ఇప్పుడు సెకండ్ నోడ్ రావాలి. అవునా? సెకండ్ నోడ్ రావాలి అంటే ఏం చేయాలి మనం? అప్పుడు PTR ఆఫ్ లింక్ అంటే ఏమొస్తుంది? సెకండ్ నోడ్ ఒక అడ్రస్ వస్తుంది. సో ఇలా రాసుకోవచ్చా నేను కోడ్లో? PTR PTR ఆఫ్ లింక్ అంటే ఇక్కడ ఉన్న నోడ్ PTR గా ఇక్కడ మారుతుంది కదా. మారుతుందా? అంటే థర్డ్ లైన్ ఆఫ్ కోడ్ ఏంటి మనకి? PTR ప్లేస్ లో ప్రెసెంట్ PTR లో ఉన్న లింక్ రావాలి. అప్పుడే ఇక్కడ నుంచి ఇక్కడ PTR అనేది ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళా నాకు ఏం రిపీట్ అవ్వాలి? PTR డేటా నుంచి తర్వాత డేటా ప్రింట్ చేసి మళ్ళీ PTR లింక్ అప్డేట్ అవ్వాలి. ఎప్పుడు దాకా ఒక కండిషన్ రాయాలి. మన కోడ్లో ఒక కండిషన్ రాయాలి. ఏం రాస్తాం? while PTR not equal to null. అంతే కదా. వన్స్ PTR నల్ అయింది అంటే ఇంకా డేటా లేనట్టే కదా. అంతే కదా. PTR నల్ అయిందంటే డేటా